హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి విన్నబడుటకు రుజువునయ్యున్నది. అలాగున్నే 6వ వచనం కూడా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుంటే అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. గత 3 వారముల నుండి విశ్వాసాన్ని గురించి మనం చూసుకుంటున్నాం. దేవుని యందు మనం ఉంచేటువంటి విశ్వాసం, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుని జీవించిన వాక్యం సెలవిస్తుంది. అలానే చదివినటువంటి 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. విశ్వాసం గురించి బైబిల్ మాట్లాడుతున్నప్పుడు మనం విశ్వాసం కలిగి ఉండాలని బైబిల్ చెప్పట్లేదు, కానీ విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము అని బైబిల్ చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం అనేటువంటిది దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి ఒక కార్యం. మనలో విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎంతగానో మనల్ని ఇష్టపడుతున్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టి ప్రతి కార్యం కూడా దేవుడు జరిగిస్తున్నాడు. అందుకనే విశ్వాసం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. నేను మొదట చెప్పినట్లుగా మనం చేసేటువంటి ప్రతి కార్యమునకు విశ్వాసానికి సంబంధం ఉంది. మనం దేవునికి ఇచ్చే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, దేవుని దగ్గరకు వచ్చే విషయంలోనే కానీ, ఏదన్నా సరే మనం చేసే ప్రతి కార్యమునకు విశ్వాసంతో సంబంధం ఉంది. ఇచ్చేటప్పుడు ఇవ్వాలి కాబట్టి నువ్వు విశ్వాసంతో దేవునికి ఇస్తున్నాం, మరలా తిరిగి దేవుడు మనకి ఇస్తాడని. అలాగే ప్రార్థన చేసేటప్పుడు కేవలం ప్రార్థన చేయడం కోసం ప్రార్థన చేయము, విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ దేవుని వద్దకు వచ్చేటప్పుడు ఏదో ఆదివారం కాబట్టి దేవుని దగ్గర రావాలని కాదు, కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మి, ఆయన ఉన్నాడని నమ్ముతున్నాం కాబట్టి దేవుని వెతికితే ఫలము దేవుడు దయచేస్తాడని మనము దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నమ్మాల్సిందంట. అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో క్రిస్టియన్గా మనం ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నామో అలా చేసేటువంటి ప్రతి కార్యములో విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఒక్కటే ప్రత్యేకమైన ఒక అంశం కాదు. మనం చేసేటువంటి ప్రతి కార్యములకు విశ్వాసంతో ఎక్కడో దగ్గర ముడిపడి ఉంది, సంబంధం కలిగి ఉంది. మరి దాన్ని బట్టేనేమో ఇక్కడ పౌలు రాస్తున్నప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం అన్నాడు. అంటే వచ్చినంత మాత్రం దేవుడు సంతోషించడు, విశ్వాసం తెస్తే దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ప్రార్థన చేసిన మాత్రం దేవుడు సంతోషిస్తాడని కాదు, ఆయన నిజంగా దయచేస్తాడని నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఇలాగున మనం చేసే ప్రతి కార్యంలో విశ్వాసం ఉండాలి. అదే సమయం మనం చేసేటువంటి ప్రతి ఒక్క కార్యములు విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తుంటాడు. మనం చేసే ప్రతి కార్యంలో విశ్వాసం అనేది ఇన్వాల్వ్ అయినప్పుడు మనం చేసేటువంటి ప్రతి కార్యము దేవుడు సంతోషపరుస్తుంది. ఆ కార్యం బట్టి దేవుడు మనకు మంచి ఉన్నిస్తాడంట, దయచేస్తాడంట. అందుకని విశ్వాసం చాలా చాలా ప్రాముఖ్యం ఉంటుంది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన బైబిల్లో 3 చోట్ల ఆ మాటని దేవుడు రాసి ఉంచాడు. సేమ్ ఎగ్జాక్ట్ అదే వచ్చును. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. నేను ఎప్పుడు చెప్తాను చూడండి, చేప ఎలాగైతే నీటిలో మాత్రమే బ్రతకగలుగుతుందో విశ్వాసం కూడా విశ్వాసం ఉంటేనే బ్రతకగలుగుతాడు. విశ్వాసం లేకుండా కూడా బ్రతకచ్చేమో కానీ దాని ఆ భక్తి జీవితం వల్ల పెద్ద ఉపయోగము ఉండదు. కానీ విశ్వాసం ఉన్నప్పుడు ఇక్కడ బైబిల్ చెప్తున్నట్టుగా దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతికేటువంటి వారికి ఫలము దయచేస్తాడని నమ్మి దేవుని దగ్గరికి వస్తే దేవుడు తగిన ఫలాన్ని మనకి ఇస్తాడంట. అందుకే అంటున్నాం విశ్వాసం అంటే అందుకే ప్రాముఖ్యం అంటున్నాను. ఇప్పుడు విశ్వాసం ప్రాముఖ్యమే, అయితే ఈ విశ్వాసంలో కూడా ప్రతి వారు కూడా ఎదగచ్చు. అది గుడ్ న్యూస్. ఏంటంటే దేవుడు ఎవరు కొంతమందికే విశ్వాసాన్ని ఇస్తాడు, వాళ్ళే బాగా విశ్వాసం ఉంటారు, మిగిలిన వాళ్ళు చేసేదేమి లేదని కాదు. బైబిల్ బోధ ఏం చెప్తుందంటే ప్రతి వారు కూడా విశ్వాసం ఎదగచ్చు అంట. అందుకని విశ్వాసం గురించి బైబిల్ మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము లాంటి వాడిని, నోవాహు లాంటి గొప్ప గొప్ప భక్తుల్ని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు చూపిస్తుంటాడు. ఎందుకంటే వారిలాగానే మనం కూడా ఉండొచ్చు అంట. వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని అప్రిషియేట్ చేయమని వాళ్ళకు గొప్పతనాన్ని మాత్రమే చెప్పడానికి పౌలు ప్రయత్నం చేయట్లేదు. ఈ 11వ అధ్యాయంలో పాత నిబంధన కాలంలో ఉన్న భక్తుల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు, రాస్తూ ఉన్నప్పుడు పౌలు మైండ్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళని చెప్పేసి వాళ్ళ స్టోరీని చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడంటే వాళ్ళు ఎలాగైతే విశ్వాసంలో ఉన్నాడు, ఎలాగైతే మోషే ఉన్నాడో, లేదా ఎలాగైతే అబ్రహాం ఉన్నాడో, ఎలాగైతే నోవాహు ఉన్నాడో, ఎలాగైతే హానోకు వీళ్ళందరూ ఉన్నారో అలాగనే మనం కూడా ఉండొచ్చు అని చెప్తున్నాడు పౌలు. పౌలకు పర్పస్ అది. అందుకని విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు
ఏం చెప్తున్నాడు అంటే వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నప్పుడు అనగా భక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు ముందు విశ్వాసం యొక్క డెఫినేషన్ చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతివారు కూడా అదే మెథడ్లో విశ్వాసం ఎదగలుగుతాం. ప్రతివారం కూడా ఆ స్థితిలో వెళ్ళొచ్చు కాబట్టి, విశ్వాసంలో ఆ స్థాయిలో ఉండొచ్చు కాబట్టి పౌలు మొదట విశ్వాసం గురించిన బోధన కొంచెం చేసి స్టార్టింగ్లో, ఆ తర్వాత అబ్రహాముని, నోవాహుని వీళ్ళందరినీ కూడా ఎగ్జాంపుల్స్గా చూపిస్తున్నాడు. వాళ్ళందరూ మనకి ఎగ్జాంపుల్స్ అంట. దేనికి ఎగ్జాంపుల్స్ అంటే విశ్వాసంలో మనం కూడా అలా ఉండొచ్చు అనడానికి అది ఎగ్జాంపుల్స్ అంట వాళ్ళందరూ కూడా. సో దాన్ని బట్టి ఆలోచించండి, విశ్వాసంలో ప్రతి వాళ్ళని ఎదగచ్చంట. అది ఎవరో కొంతమందికి స్పెషల్గా దేవుడు ఇచ్చేటువంటి వరం కాదు అది. ప్రతి వారు కూడా విశ్వాసం ఎదగచ్చు. అందుకనే పౌలు ఇక్కడ వాళ్ళందరినీ కూడా చూపిస్తున్నాడు, వాళ్ళందరినీ ఎగ్జాంపుల్స్గా చూపిస్తున్నాడు. ఎందుకంటే మనం కూడా వారిలాగా ఉండొచ్చు అంట. ఇప్పుడు అబ్రహాం లాంటి వాళ్ళు మనం ఎగ్జాంపుల్గా చూసినప్పుడు అబ్రహాం యొక్క గొప్పతనం అంటే మనకు అర్థమవుతుంది. కానీ యాక్చువల్గా బైబిల్ అబ్రహాం యొక్క చరిత్ర ఎందుకు రాస్తుందంటే జస్ట్ అబ్రహాం గొప్పతనం చెప్పడానికి కాదు, అబ్రహాం ద్వారా మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకుని మనం కూడా అబ్రహాం ఫాలో అయినట్టుగా మనం కూడా ఫాలో అయ్యి అబ్రహాము దేవుని దగ్గర నుండి పొందుకున్నట్టుగా మనం కూడా దేవుని దగ్గర నుండి పొందుకోవడం కోసం బైబిల్లో దేవుడు అబ్రహాం గురించి మనకు రాసి ఉంచాడు. అందుకని బైబిల్లో మన విశ్వాసం చదువుతున్నప్పుడు, వాళ్ళ స్టోరీస్ చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జస్ట్ అది వాళ్ళ స్టోరీ చదవట్లేదు మనం. ఒకప్పుడు అబ్రహాం అనేటువంటి ఒక ఆయన ఉన్నాడంట, ఆయన ఇలా ఉన్నాడంట, ఇలా దేవుని నమ్మాడంట అని మాత్రమే కాదు. అబ్రహాం అలాగ నమ్మాడంటే ఖచ్చితంగా నేను కూడా అబ్రహాం లాగా ఫాలో అయితే నేను కూడా అబ్రహాం లాంటి విశ్వాసంలో ఎదగలను అని మనము అబ్రహాం నడిచిన అదే దారిని నడవటం కోసం చరిత్ర మనకు రాసి ఉంచాడు పౌలు. అలాగే పాత్ర బంధం దేవుడు మనకు రాసి ఉంచాడు. అందుకని చూడండి, ఈ రోజున అబ్రహాం గురించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇప్పుడు విశ్వాసం ఎదగటటువంటిది ఫస్ట్ చెప్పాను చూస్తారా, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు. విశ్వాసంలో ఎదగాలంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంది. ఎప్పుడు చెప్తాను చూస్తారు, ఏదో 1-2 మీటింగ్లకి వెళ్ళో 7 వారాలు ఎక్కడో స్పెషల్ మీటింగ్ 7 వారాలు ఏదో చర్చికి వెళ్తే విశ్వాసంలో ఆటోమేటిక్గా ఎదగం. చాలా టైం పడుతుంది విశ్వాసంలో ఎదగటం అనేది. విశ్వాసము అనేటువంటి ఆ లెవెల్లోకి రావాలంటే చాలా స్టెప్స్ ఉన్నాయి, చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ గుండా వెళ్తేనే విశ్వాసము అనేటువంటి ఆ స్థితిలోని మనం వెళ్తాం. జస్ట్ ఒక వారం వచ్చి కూర్చొని వాక్యం వినేస్తే విశ్వాసంలో బలపడిపోం. అదే ఒక్కసారి వన్ టైం ఈవెంట్ లాగా ఒక్కసారి జరిగేటువంటి కార్యము ద్వారా విశ్వాసంలో ఎదగం. విశ్వాసం అనేటువంటిది లైఫ్ స్టైల్ అది. అందుకు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను అంటే నీ లైఫ్ స్టైల్ అదే. ఆ మార్గం అనేటువంటి విశ్వాసం ఎదగటం అనేటువంటిది నీ లైఫ్ స్టైల్గా మార్చుకుని ప్రతిరోజు విశ్వాసం ఎదగాలి అనుకొని విశ్వాసం ఎదగటానికి ఏమేమి చేయని బైబిల్ చెప్తుందో అది చేస్తూ ఉంటే ఓ టైం వచ్చినప్పుడు మనం దేవుని నుండి కార్యం పొందుకోవడానికి అవసరమైనంత విశ్వాసము మనలో పుడుతుంది. అది విశ్వాసం అనేటువంటిది మనం చేసుకోవాల్సిన కార్యం కానీ దేవుడు చేసేది కాదు. చాలా మంది చూడండి, విశ్వాసం ఎదగని ప్రార్థన చేయండి అంటారు. మనం ప్రార్థన చేస్తే విశ్వాసం ఎదగం. మనం ప్రార్థన చేసుకుని విశ్వాసం ఎదగం. నేను విశ్వాసం ఎదగని ప్రార్థన చేయండి అంటారు చాలా మంది. బైబిల్ ఏం చెప్తుందంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును. ప్రార్థన చేస్తే విశ్వాసం ఎదగం. దేని కొరకైనా ప్రార్థన చేయొచ్చు, కానీ విశ్వాసం ఎదగడానికి దేవుడు పెట్టిన ఒక మార్గం ఏంటంటే వినుట వలన విశ్వాసం కలుగును. అంటే విశ్వాసం ఎదగాలంటే ప్రార్థన చేస్తే ఎదుగుతామని చెప్పట్లేదు. వినుట వలన, వినడం అనగానే బోధ ఉంది అక్కడ, వినడం అనగానే ఒక సిస్టమేటిక్ ఒక టైం ఉంది, వినటము అనగానే ఒక ప్లేస్ ఉంది. ఇవన్నీ జరిగితేనే నువ్వు విశ్వాసం ఎదిగేటువంటి ఛాన్సెస్ నీకు ఉన్నాయి, లేకపోతే అవేమీ లేవు. అందుకని అన్నాను విశ్వాసం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అంటున్నాను. అది వినటం వలన విశ్వాసం కలుగును, వింట క్రీస్తుని గురించిన మాటల వల్ల కలుగును. ఇక డిప్రెషన్ ఏం చెప్తారంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటికి నిజ స్వరూపము. విశ్వాసం అనే స్టేజ్లోకి వెళ్ళాలంటే మొదటిగా దేవుడు నిరీక్షణ మనకి ఇస్తాడు. నిరీక్షణతో ఫస్ట్ స్టెప్. ఇంకా చెప్పి నిరీక్షణకు ముందు ఇంకా బోధ ఉందని చెప్పాలి యాక్చువల్గా అయితే. ఎందుకంటే నిరీక్షణ కూడా బోధ ద్వారానే వస్తుంది. అందుకే విశ్వాసం అంటే లాస్ట్ స్టేజ్ అది. ఆ లాస్ట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు డైరెక్ట్గా విశ్వాసం నేను ఎదిగింప చేయట్లేదు. ఫస్ట్ నీకంటే ఒక నిరీక్షణని దేవుడు ఇస్తున్నాడు. నిరీక్షణ అంటే ఒక దర్శనాన్ని, లేదా ఒక గురిని, అంటే నేను కూడా బాగానే ఉంటాను అనేటువంటి ఒక దర్శనాన్ని, లేదంటే ఒక ఆశని దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇస్తాడు. దాన్ని చూసినప్పుడు నా జీవితం ఎలా ఉండొచ్చు, నేను కూడా ఇంత బాగా బ్రతకొచ్చు, దేవుడు నాకు కూడా భవిష్యత్ స్థితి ఇస్తాడు అని అనిపించిన తర్వాత అప్పుడు దాని గుండా వెళుతూ ఉంటుండగా విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉంటాం. విశ్వాసం ఎదిగాక దర్శనం రాదు, అని విశ్వాసంలో ఎదిగాక ఆశ రాదు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి నిజ స్వరూపం. అంటే అర్థం ఏంటంటే విశ్వాసం వేరు, నిరీక్షణ వేరు. విశ్వాసం ఎదగాలంటే ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఒక ఆశను చిగురింప చేస్తాడు. అందుకే చూద్దాం చూడండి, బైబిల్ ఎగ్జాంపుల్ ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను. ఆదికాండం 15 మొదటి వచనం.
ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్కు అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామ భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఇప్పుడు చూడండి, దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అంతకుముందు అబ్రహాం దేవుడు పిలుచుకున్నాడు. అంతకుముందు మనం చూసాం గత వారం. అబ్రహాం అంటాడు, నీ సొంత జనాంగాన్ని కుటుంబాన్ని వదిలేసి నేను చూపించే దేశానికి నువ్వురా, నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు చెప్పాడు. దేవుడు పిలుచుకున్నప్పుడు అబ్రహాముని అబ్రహాం దగ్గర ఉన్నది తీసేసుకోవడానికి దేవుడు అబ్రహాంని పిలుచుకోలేదు. దేవుడు నువ్వు నా దగ్గర రా అని దేవుడు అబ్రహాంని పిలుచుకున్నప్పుడు నేను గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు పిలుచుకున్నప్పుడు ఎందుకు పిలుచుకున్నాడంటే, నువ్వు నా కోసం చాలా చేయాలి, నువ్వు నా కోసం చాలా నష్టపోవాలని అనే ఉద్దేశం దేవుడు పిలవలేదు. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అన్నాడు, అబ్రహాము నీ స్థితి కంటే నీకు గొప్ప స్థితిలో నేను ఉంచగలుగుతాను, కాబట్టి నువ్వు వాటన్నిటి వదిలేసి నా దగ్గరికి నువ్వు రా, నేను చూపించే దేశాన్ని వెళ్ళు. అది ఎందుకు వదలమన్నానంటే, అంతకంటే గొప్పది నేను నీకు ఇస్తున్నాను కాబట్టి దాన్ని వదలమని నేను నీకు చెప్పాను. కాబట్టి వదలడంలో నీకు మేలు ఉంది. కాబట్టి నీ సొంత జనాంగాన్ని వదిలేసి నేను చూపించే దేశానికి రా, నిన్ను గొప్ప జనముగా నేను నిన్ను చేస్తాను. చాలా మంది అంటారు చూడండి, దేవుడి దగ్గరికి వస్తాను నష్టపోతాను, కానీ దేవుడు బైబిల్ ఎక్కడ చెప్పలేదు. దేవుడు అన్నాడు, అబ్రహాము నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి నా దగ్గర రా, నేను గొప్ప జనముగా నేను నిన్ను చేస్తాను అన్నాడు. ఆ తర్వాత ఓ టైం వచ్చిన మళ్ళీ అబ్రహాం భయపడటం మొదలు పెట్టాడు. మళ్ళీ అబ్రహాం భయపడుతున్నప్పుడు దేవుడు అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మరోసారి మొదటి వచ్చిన చదువుతాను చూడండి, 15 మొదటి వచ్చిన. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవుని యొక్క వాక్యం అబ్రహామునకు ప్రత్యక్షమైంది. దేవుడు అబ్రహాం మొదటగా ఒక స్థితినిచ్చాడు, ఒక ఆశను పుట్టించాడు అబ్రహాములో. అబ్రహాము అందరు రాగానే సామాన్యమైన వ్యక్తి. అంటే ఏంటంటే ఏదో బతికేస్తున్నాం చాలే, మన ప్రస్తుతానికి ఏదో ఉంది అడ్జస్ట్ అయిపోవచ్చు, ప్రస్తుతానికి ఏదో రకం కష్టపడి బతికేచ్చలే అన్న స్థితిలో, ఏదో రకంగా నెట్టుకొచ్చేచ్చలే అనేటువంటి స్థితిలో అబ్రహాము బ్రతుకుతూ ఉంటుండగా దేవుడు సడన్ గా ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షం అంటున్నాడు, అబ్రహామా నువ్వు ఈ స్థితిలో కాదు, ఏదో నెట్టుకొస్తే సరిపోతుందిలే, ఏదో ఈ రోజు గడితే సరిపోతున్న స్థితిలో నువ్వు ఉన్నావు, కానీ నేనేం చేస్తాను, నేను అలా కూర్చోను, నేను గొప్ప జనముగా నేను నిన్ను చేస్తాను. నీ పట్ల నాకున్న ఉద్దేశంతో పోల్చుకుంటే నీకున్న స్థితి చాలా అల్పమైనటువంటిది. కాబట్టి నేను గొప్ప జనముగా ఉంచాను. కాబట్టి నువ్వు ప్రతిరోజు ఏదో నెట్టుకుని వెళ్ళిపోతే సరిపోతుంది, ఈ కష్టం గట్టెక్కి సరిపోతుంది అన్న స్థితిలో వద్దు, నేను గొప్ప జనముగా నేను నిన్ను చేస్తానని సామాన్యంగా ఉండి నాకు ఇది చాలే అని సాటిస్ఫై అయిపోతున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడు, అబ్రహాము నేను గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఇప్పుడు సడన్ గా అబ్రహాము కూడా ఒక ఆశ చిగురించింది. ఏంటంటే, నేను ఇలాగే బతకాల్సిన అవసరం లేదు, నన్ను దేవుడు గొప్పగా చేస్తాడంట. నేను కూడా పైకి వచ్చేటువంటి అవకాశం నాకు కూడా ఉంది, అవకాశం నాకు దొరికింది అనేటువంటి ఒక ఆశని దేవుడు ఆ రోజున అబ్రహాముకి చిగురింపజేశాడు. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటికి నిజస్వరూపము. ఆ రోజున దేవుడు అబ్రహాముని బలపరిచేటప్పుడు విశ్వాసమునకు ముందుగా నిరీక్షణ దేవుడు ఇచ్చాడు. నిరీక్షణ ఏంటంటే, నేను ఎలా ఉండొచ్చు, నేను కూడా గొప్ప జన్మగా బ్రతికేటువంటి ఛాన్స్ నాకు కూడా ఉంది అని ఒక సామాన్యమైన వ్యక్తిని తీసుకొచ్చి దేవుడే ఆశని పెట్టాడు. ఏంటి, నువ్వు పైకి వచ్చే అవకాశం నీకు కూడా ఉంది అబ్రహాము, నేను నీకు సపోర్ట్ చేస్తాను కాబట్టి నీకు కూడా పైకి వచ్చే అవకాశం ఉంది అని దేవుడే స్వయంగా ఆశను చిగురింపజేశాడు. అసలు అబ్రహాముకి ఆశ లేదు, ఏదో బతికేస్తే చాలే. మనం చాలా సందర్భంలో మనం కూడా ఒకసారి అనుకుంటాం, నాకు పెద్దగా ఏమి కోరిక లేవు, ఏదో ఉంటే చాలని అనుకుంటాం. కానీ మనం అలా సాటిస్ఫై అవుతాం. కానీ నిజంగా దేవుడు ఎంత గొప్ప అంటే, మన గురించి అనుకున్న ఉద్దేశాలు ఎంత గొప్ప అంటే, దేవుడు అంటున్నాడు నువ్వు ఇలా ఉంటున్నావు కానీ యాక్చువల్ అయితే నేను ఎలా కాదు, నేను గొప్ప జనముగా నేను చేద్దాం, ఇంకా పైకి తీసుకొద్దాం అనుకుంటాను. నీకున్న అందుకే నేను చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీ మైండ్ ఎఫెక్ట్ చేస్తాను. నేనేం చేస్తానంటే, ఫస్ట్ నీ హృదయంలో విశ్వాసాన్ని ఇవ్వడానికి ముందు, నీ విశ్వాసాన్ని బలపరచడానికి ముందు ఏం చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ నేను ప్రభావితం చేస్తాను. నేనేం చేస్తానంటే, నీకు లేనటువంటి ఒక ఆశ నేను పెడతాను నీ మనసులో. నేను కూడా పైకి రావాలనేటువంటి ఆశ నీకు యాక్చువల్ లేదు, కానీ ఈరోజు నేను ప్రత్యక్షమైన నేను నీకు ఆశని పెడతాను. సార్ నీ హృదయ వాంఛను దేవుడు తీరుస్తాను. చూసారా, దేవుడు యాక్చువల్ గా లిటరల్ గా చూస్తే బైబిల్లో దేవుడే వ్యక్తి దగ్గరికి వచ్చి నువ్వు పైకి వస్తా ఉంటున్న ఒక ఆశను ఒక మనిషిలో దేవుడే పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ప్రతి వాడిని కూడా పైకి తీసుకున్నాడు, దేవుడు ఇష్టపడుతున్నాడు. మనకి స్థితి చాలని మనం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా దేవుడు అయితే ఏమంటాడంటే, ఎందుకంటే నేను గొప్పగా ఉంటానని నేను ఇష్టపడుతున్నాను, అందుకే నేను వాక్యము ద్వారా నేను ఆశను చిగురింపజేస్తున్నాను. అందుకే చూడండి, చర్చలు చాలా ఇంపార్టెంట్ అంటాను. ఎందుకంటే చర్చకొచ్చినప్పుడు అసలు అనుకుంటే దేవుడి దగ్గరికి వస్తే వదులుకోవాలనుకుంటాం, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు నా ఆశ నేను నీకు హృదయంలో పెడతాను, నీకు ఆశ నీకు నేను పెడతాను అంటున్నాడు దేవుడు. నువ్వు గొప్ప జనముగా మార్చేటువంటి నా ప్లాన్స్ ప్రకారం, నా ప్లాన్స్ నా ఉద్దేశాలకు అనుకూలంగా ఉన్నటువంటి వాటిని నేను నీ మనసులో పెడతాను. నీకు యాక్చువల్గా స్వతహాగా నీకు అది లేదు, కానీ నేనే నీకు నాశలు పెడతాను అని అబ్రహాం యొక్క భవిష్యత్తును గూర్చి ఒక నిరీక్షణని దేవుడు ఆ రోజున అబ్రహాంకి ఇచ్చాడు.
గొప్ప జనములు చేస్తాను. ఆ తర్వాత అబ్రహాం భయపడ్డాడు కొంతకాలం తర్వాత అబ్రహాం మరలా భయపడ్డాడు. చూసారా, విశ్వాసం ఇప్పుడు అలా ఉంటుంది. అబ్రహాం దేవుడు ఒకసారి చెప్పగానే అబ్రహాం ఇంకా ఎప్పుడు కూడా అదే స్థాయిలో అలా కంటిన్యూ అయిపోలేదు. అబ్రహాము ఒకసారి దేవుడు చెప్పగానే అబ్రహాం అలా అదే విశ్వాసంలో కంటిన్యూ అయిపోలేదు. అబ్రహాం కూడా విశ్వాసంలో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అబ్రహాం కూడా కొన్ని సందర్భాల్లో నమ్మగలిగాడు, కొన్ని సందర్భాల్లో అబ్రహాం కూడా నమ్మలేకపోయాడు. కొన్ని సందర్భాల పరిస్థితులు వ్యతిరేకం ఉన్నప్పుడు అబ్రహాం ఇది ఎలా సాధ్యము, ఎలా జరుగుతుంది అని కూడా డౌట్ పడిన సందర్భాలు అబ్రహాం కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు అబ్రహాము అని మనం ఊహించుకునేటప్పుడు అబ్రహాం యొక్క లాస్ట్ స్టేజ్ విశ్వాసం ముందుకు చూస్తున్నాం. కానీ అబ్రహాము కూడా నిరీక్షణ నుండి అలా ఓర్పు సహనముతో విశ్వాసం అనేటువంటి స్థితిలోకి వచ్చాడు. అబ్రహాం అన్ని మెట్లు దాటుకుంటూ సడన్ గా జంప్ చేసుకుని విశ్వాసం అనేది లాస్ట్ స్టేజ్లోకి వెళ్ళలేదు. అబ్రహాము కూడా ఇదే ప్రాసెస్. ఏంటి ప్రాసెస్ అంటే నిరీక్షణ. దేవుడు నిరీక్షణ ఇచ్చాడు, కానీ అప్పుడు అక్కడితో అయిపోలేదు. అయితే బాగానే ఉంది, కానీ పరిస్థితుల ప్రకారం చూస్తే దేవుడు నాకు చెప్పింది జరుగుతుందో లేదన్న డౌట్ కూడా అబ్రహాం గారు వచ్చింది. అందుకని భయపడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యము అబ్రహామునికి ప్రత్యక్షమైందంట. అందుకంటాను తరచుగా చర్చకు రావాలంటాను. ఎందుకంటే నువ్వు ఒకసారి వాక్యం వింటావు, బాగుంటుంది, అమ్మాయి పోన్లే దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ మనకు వస్తుంది. కానీ అది ఎక్కువ కాలం ఉండదు. అది ఒక్కోసారి అలాగే వాక్యంలో ప్రాబ్లం చెప్పట్లేదు, ఆ సహజంగా మనిషి యొక్క లక్షణం. అది విశ్వాసం ప్రాసెస్ లో ఆ స్టేజెస్ ఉంటాయి. కొంతకాలం తర్వాత ఒక్కొక్కసారి మనం మళ్ళా వాక్యం విన్నప్పుడు ఉన్నటువంటి అదే ధైర్యము, అదే నిరీక్షణ ఒక్కొక్కసారి మరలా మనకు ఉండదు. అందుకే అబ్రహాము దేవుడు అర్థం చేస్తున్నాడు. కాబట్టి ఒకసారి చెప్పేసి అబ్రహామును విడిచిపెట్టేసి దేవుడు వెళ్ళిపోలేదు. మరలా సిస్టమేటిక్ గా టైం టు టైం దేవుడు అబ్రహాము దగ్గరకు వస్తున్నాడు. తరచుగా దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతుంటే, దేవుని యొక్క మాటలు అబ్రహాము వింటూ ఉంటే అబ్రహాము తెలియకుండానే విశ్వాసం ఎదుగుతూ ఉంటాడు. అందుకంటే ఇప్పుడుగా ఎగ్జాక్ట్ అదే. ఎప్పుడో ఒకసారి వచ్చి కూర్చొని వాక్యం వింటే కాదు, తరచుగా కూర్చొని తరచుగా వాక్యం వింటుంటే నేను వెళ్ళాలి, వాక్యం వినాలి అనేటువంటి కనుక ఆ డిసిషన్ కనుక తీసుకుంటే, ఈ గ్యాప్ల మధ్యలో ఒకవేళ నువ్వు విశ్వాసంలో కొంచెం డౌన్ అయినా, ఒక నిరీక్షణలో కొంచెం డౌన్ అయినా సరే మరలా ఎలాగో వాక్యం వినడానికి వస్తావు. కాబట్టి ఆ లోటు నువ్వు అలాగునా రావటం ద్వారా తీర్చుకుంటావు. అందుకే రావడం చాలా చాలా ఇంపార్టెంట్. సిస్టమేటిక్ గా రావడం ఇంపార్టెంట్ అంటాను. ఎందుకంటే ఒకసారి వాక్యం ఉన్నప్పుడు ఏ స్టేజ్ లో విశ్వాసం ఉన్నావో మరొక నెక్స్ట్ టైం వచ్చే వరకు నువ్వు అదే స్టేజ్ లో కంటిన్యూ అవ్వలేవు. ఎందుకంటే బయట పరిస్థితులు దేవుడు చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి నువ్వు చర్చిలో కూర్చొని వాక్యం ఉన్నప్పుడు ఏ స్థాయిలో అయితే విశ్వాసంలో ఉన్నావో అదే స్థాయిలో ప్రతిసారి నువ్వు కంటిన్యూ అవ్వలేవు. బయటికి వెళ్ళాక ఆటోమేటిక్ గా ఆయా మాటలు విన్నప్పుడు, ఆయా పరిస్థితులు చూసినప్పుడు, నువ్వు చర్చిలో వింటున్నప్పుడు నీకు ఏ స్థాయిలో అయితే విశ్వాసం నిరీక్షణ బలపడ్డావో ఆ స్థాయి తగ్గిపోతూ ఉంటుంది కొంచెం కొంచెంగా. అది తగ్గిపోతుంది. కాబట్టి విశ్వాసంగా మనం ఏం చేయాలంటే తరచుగా చర్చికి వెళ్ళాలి, తరచుగా వాక్యం వినాలి అంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను చర్చికి వెళ్తానంటే నిర్ణయం కనుక ఖచ్చితంగా తీసుకుని సిస్టమేటిక్ గా ఫాలో అయితే నేనేమంటానంటే నువ్వు ఒకవేళ కొంచెం విశ్వాసం అడిట్ అవ్వచ్చాము, కానీ ఎప్పటికైనా సరే విశ్వాసం అనే స్థితిలో ఖచ్చితంగా నువ్వు వెళ్తావు. ఒకరు ముందు ఒకరు వెనకాల వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. చర్చకి సిస్టమేటిక్ వచ్చేటువంటి వాళ్ళు ఒకరు అప్పుడప్పుడు విశ్వాసం తగ్గుతున్నా సరే తరచుగా వచ్చే అలవాటు ఉంది కాబట్టి విశ్వాసం ఎదిగే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. అందుకంటే చూడండి, తరచుగా చర్చకొచ్చి వాక్యం వింటుండాలి. ఎందుకంటే వాక్యం వింటుంటే నీకున్న ఫస్ట్ వాళ్ళ నిరీక్షణ దేవుడు బలపరుస్తుంటాడు. ఇక్కడ కూడా దేవుడు వచ్చాడు అబ్రహాం దగ్గరికి. అబ్రహాం భయపడుతున్నాడు, ఎందుకంటే పరిస్థితులు చూసినప్పుడు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు చూడండి, నేను చదువుతాను, మరి 4వ వచనం చదువుతాను. యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు అని చెప్పాను. మరియు ఆయన, చూడండి 5వ వచనం, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలా అవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. ఇక్కడ చూసి దేవుడు అబ్రహాముని బయట తీసుకొచ్చాడు. ఇప్పుడు అబ్రహాముని బయట తీసుకొచ్చి, అబ్రహామును ఆకాశం వైపు తేరి చూడన్నాడు. తేరి చూడు నక్షత్రం కనబడినాడు అబ్రహాముకి. నీ జనాంగము, నీ సంతానము ఇలా ఎంతో విస్తారంగా నీ సంతానము ఉంటుంది అని దేవుడు అబ్రహాముతో వచ్చి మాట్లాడి ఆకాశం వైపు చూపించి, ఆ నక్షత్రాలను చూపించి, అలాగున నీ సంతానము ఉండబోతుంది అని మరలా నిరీక్షణ దేవుడు అబ్రహాముకు బలపరిచాడు. ఇప్పుడు దేవుడు వచ్చే మాట చెప్పాడో, ఎక్కడుండి అబ్రహాము నక్షత్రాలను చూస్తున్నప్పుడు అబ్రహాము నక్షత్రాలు గుర్తురావు. నక్షత్రం చూస్తున్నప్పుడల్లా దేవుని యొక్క మాట అబ్రహాము గుర్తొస్తుంది. దేవుని యొక్క మాట అబ్రహాము గుర్తొస్తున్నప్పుడల్లా దేవుని యొక్క వాగ్దానం గుర్తొస్తుంది. దేవుడు భౌతికమైన ఒక దాన్ని చూపించి తన యొక్క దర్శనాన్ని, తన యొక్క ఉద్దేశాన్ని అబ్రహాముకు చూపిస్తున్నాడు.
దాన్ని బట్టి అంటే ఇప్పుడు అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా సరే ఆకాశం చూడగలిగే అవకాశం ఉంది. అబ్రహాం ఏ టైంలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఆకాశం చూడగలడు. ఆకాశం చూసినప్పుడు ఆయన వెంటనే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్లాన్ ను అబ్రహాంకి గుర్తు వస్తుంది. సింపుల్ చెప్పండి, దేవుడు ఏం చేస్తారంటే అబ్రహామును పరిస్థితులను చూసి నువ్వు కొన్నిసార్లు డౌన్ అయిపోతున్నావు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే నువ్వు ఎటు చూసినా సరే, నువ్వు ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ కళ్ళ ముందే ఉండేటట్లుగా నేను ఒకటి చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఏం తలుచుకున్నాడంటే నేను గనక అనుకున్నది గనక నీ కళ్ళ ముందు నేను పెట్టగలిగితే, దాన్ని నిత్యము నువ్వు చూడగలిగితే, నిరీక్షణటువంటి ఆ స్టేజ్ నుండి నువ్వు విశ్వాసం స్టేజ్ నుండి ఖచ్చితంగా నువ్వు వెళ్తావు. కాబట్టి నీ కళ్ళ ముందు దర్శనం ఉండాలి. కాబట్టి నేను చేస్తానంటే బయట రా, నక్షత్రాన్ని చూడు, నీ సంతానం అలాగున్నా ఉంటుంది అని దేవుడు చెప్పాడు. మర్రా దేవుడు అబ్రహాముని బలపరిచే ప్రయత్నం చేస్తాడు. చూసారా, దేవుని యొక్క వాక్య అబ్రహాంలోకి వచ్చింది. ఇప్పుడు అబ్రహాములో మెంటల్గా ఒక పిక్చర్ వచ్చింది అబ్రహాంకి. ఏంటంటే నక్షత్రాలు చూస్తున్నప్పుడల్లా ఇప్పుడు అబ్రహాంకి సంతానమే గుర్తొస్తుంది. అందుకని చూడండి దేవుడు అదే చేస్తున్నాడు. అందుకే వాక్యంలో గొప్పతనం అదే అంటాను నేను. వాక్యంలో గొప్పతనం అదే. మన వాక్యము జస్ట్ మాటను గొప్పతనం అదే. నేను ఒక వర్డ్ చెప్పాను అనుకోండి, జస్ట్ సపోజ్ నేను యాపిల్ అన్నాను అనుకోండి, ఎవరికి స్పెల్లింగ్ గుర్తు, ఏపీఎల్ యాపిల్ అని స్పెల్లింగ్ గుర్తురాదు. యాపిల్ అంటే ఒక పిక్చర్ గుర్తొస్తుంది మనకి, యాపిల్ గుర్తొస్తుంది మనకి. అంటే జస్ట్ యాక్చువల్గా బోర్డు మీద ఒక స్పెల్లింగ్ రాసిన సరే అందరికీ స్పెల్లింగ్ గుర్తురాదు, చెప్పగానే యాపిల్ అంటే మైండ్లోకి వస్తుంది. అంటే మాటలు ఏం చేస్తాయంటే మన మైండ్లో ఒక పిక్చర్ని క్రియేట్ చేస్తున్నాయి, ఒక దర్శనాన్ని క్రియేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్ అదే దేవుడు వచ్చి అబ్రహాం. అలాగే మనం చర్చకొచ్చి వాక్యం వింటున్నప్పుడు ఈ ప్రసంగంలో ఒక దర్శనం ఉంది, ప్రసంగంలో పర్పస్ ఉంది. ప్రసంగం అందుకే ఊరినే రాదు తెలుసా. ప్రసంగం వెనకాల యాక్చువల్గా అయితే దేవునికి చాలా గొప్ప ఉద్దేశం ఉంది. దేవుడు అందుకే జస్ట్ ఏదో విశ్వాసం ప్రతి ఆధారం తన దగ్గర పిలుచుకొని ఓ ప్రసంగం ఇవ్వడం దేవుడికి ఇష్టం కాదు. ఒకసారి బహుశా వినేవాళ్ళు లేదంటే వాక్యం చెప్పేవాళ్ళు ఏదో ప్రసంగం చేయాలి కాబట్టి చేయొచ్చేమో, కానీ యాక్చువల్గా దేవుడైతే మాత్రం ఏదో ఒక ప్రసంగం మీకు ఇవ్వాలి కాబట్టి దేవుడు ప్రసంగాలు ఇవ్వట్లేదు. దేవుడు ప్రసంగం చేయడం దేవునికి పర్పస్ కాదు. దేవునికి పర్పస్ ఏంటంటే మీకు దర్శనం ఇవ్వడం కోసం దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు ప్రసంగాన్ని ఇవ్వట్లేదు, దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ వాక్యంలో ఒక దర్శనము ఉంది. ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి నీకు దర్శనం దేవుడు ఇస్తున్నాడు. అందుకని చూడండి వాక్య బోధ అంటే అందుకనే చాలా గొప్ప పని అంటాను నేను. ఎందుకంటే ఇది ప్రతి వారికి నిరీక్షణ ఇస్తుంది. వాక్య బోధలో పర్పస్ ఉంది. అందుకని చూడండి, అందుకే వాక్యము సిస్టమేటిక్గా వినాలంటాను, వాక్యం చాలా డిసిప్లిన్తో వినాలంటాను. అందుకని వాక్య బోధన పడుతున్నప్పుడు ఎలా పడతారంటే కుదరదు అంటాను నేను. ఎందుకు తెలుసా, వాక్యం అనేది అంత ఇంపార్టెంట్ మనకి. మన వాక్యాన్ని మిస్ అవుతుంటే అర్థం ఏంటంటే నీకు యాక్చువల్ నీకు రావాల్సిన నిరీక్షణ నువ్వు మిస్ అవుతున్న అర్థం. ఇక్కడ కూర్చొని సిస్టమేటిక్ నువ్వు వాక్యం వినకుండా వాక్యం మైండ్ పెట్టుకుంటుండి బయటకు నాకు ఏ నిరీక్షణ లేదంటే నిరీక్షణ కల రాదు. నిరీక్షణ అంటే బయట మార్కెట్లో దొరికేది కాదు. ఆ చర్చలోకి వచ్చినప్పుడు వాక్యం ద్వారా బైబిల్ నుండి వచ్చేటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణ కేవలం నువ్వు కూర్చొని వాక్యం ఉంటే మాత్రమే నీకు వస్తుంది, వేరేగా రానే రాదు. అందుకని యెహోవా వాక్ అబ్రహామునకు ప్రత్యక్షమై. ఎందుకంటే వాక్యంలో నిరీక్షణ ఉంది, వాక్యంలో విశ్వాసం ఉంది. ఫస్ట్ స్టెప్లో వాక్యంలో దేవుడు నిరీక్షణ మనకి ఇస్తున్నాడు. అందుకంటే చూడండి, వాక్యము చెప్పేటప్పుడు, వాక్యం వినేటప్పుడు చాలా చాలా శ్రద్ధగా మైండ్ పెట్టి వాక్యం వినాలంటాను. ఎందుకంటే ఈ వాక్యములో నీకు అవసరమైనది ఒక మాటను దేవుడు ఇందులో ఉంచుతున్నాడు. నేను గతం చెప్పని చూసారా, దేవుడు ఆకాశం నుండి హిమమును వర్షాన్ని పంపిస్తుంటే ఒక ఉద్దేశంతో పంపిస్తున్నాడంట. అది భూమిని తలపటానికి, విత్తువాని విత్తనము, భుజించువానికి ఆహారం ఇవ్వడానికి వస్తుందంట. అలాగే నా నోటి నుండి వచ్చి వచనమును ఉండనన్నాడు. అంటే దేవుడు అన్నాడు, నా నోటి వచ్చేటువంటి మాట ఒక పర్పస్ ఉంది. దేవుడు చెప్పే మాటలో ఒక ఉద్దేశం ఉంది. జన చెప్పండి ఏంటో ఉద్దేశం అంటే నేను విశ్వాసంలో బలపరిచే ఉద్దేశంతో దేవుడు వాక్యాన్ని పంపిస్తున్నాడు. వాక్యం దూసుకొస్తున్నప్పుడు అది ఒక పర్పస్ వస్తుంది నీ దగ్గరికి. వాక్యం హృదయంలోకి వెళ్తున్నప్పుడు పర్పస్తో వెళ్తుంది వాక్యం. ఏంటంటే విశ్వాసంలో బలపరచడం కోసం దేవుడు వాక్యాన్ని విశ్వాసులకు ఇస్తున్నాడు. విశ్వాసులకు హృదయాల్లో వాక్యాలు విత్తుతున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఒకటే, నేను చేయబోయే కార్యములు కూర్చున్నటువంటి నిరీక్షణ, నేను చేయబోయే కార్యములు కూర్చున్న విశ్వాసము వీరికి రావాలి. ఆ విశ్వాసమునే నిరీక్షణ దేవుడు గురిగా పెట్టుకొని వాక్యాన్ని పంపిస్తున్నాడు. అందుకని చూడండి, వాక్యం అందుకనే చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు. అందుకే చూడండి, నేను వాక్యం చెప్పేటప్పుడు అందుకనే కొంచెం సీరియస్గా ఉంటాను నేను. అందుకే డిస్టర్బెన్సెస్ పట్టించుకో నేను పెద్దగా. ఎక్కడ డిస్టర్బెన్స్ అనిపిస్తే అటు చూడడం మానేస్తాను. ఎందుకంటే దీనికి ఒక పర్పస్ ఉంది. దీనికి క్యాజువల్ ఉండేటువంటి వాళ్ళకి ఇది వాక్యము కాదు. సిస్టమేటిక్ పర్పస్ పెట్టుకొని, గురిగా పెట్టుకొని, వాక్యం నుండి ఆశ పెట్టుకొని, నేను విశ్వాసం ఎలాగైనా బలపడాలి, నేను దేవుడు చేయబడి కార్యాలు కూర్చున్నట్టు కార్యాలు ఖచ్చితంగా నమ్మాలి,
దాని నమ్మగల పొజిషన్ ఉండాలి, ఆ స్థితి నేను వెళ్ళాలంటే ఖచ్చితంగా విశ్వాసాన్ని బలపడాలి అనుకోని ఆ పర్పస్తో వాక్యం ఉంటుంది చూసారు గంట, అలాంటి వాళ్ళ కోసం వాక్యం. అందుకే చెప్తాను చూసారు, ఎప్పుడు కూడా బేసిక్గా నేనైతే ఎప్పుడు వాక్యం టైంపాస్ కోసం చెప్పను. నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తాను. టైంపాస్ కోసం కాదు వాక్యం ఉంది. ఏదో సండే సర్వీస్ జరగాలి కాబట్టి, పాటలు కాసేపు మెసేజ్ కాసేపు ఉండాలి కాబట్టి ఉంటే అయిపోతుంది కాబట్టి అని అవగొట్టినది కాదు సండే సర్వీస్. మెసేజ్ వెనుకల పర్పస్ దేవునికి ఖచ్చితంగా ఉంటుంది. ఆ పర్పస్తో దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు. అందుకని వాక్యం శ్రద్ధగా వినేవాళ్ళు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు ఇంకా చెప్పాలనిపిస్తుంది. బైబిల్ వల్ల మాకు చెప్పిన ఒక విషయం ఏంటంటే, వాక్యం ఎవరైతే బాగా వినడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళ వైపు చూసి మీరు వాక్యం చెప్పండి, మీరు ఇంకా బాగా వాక్యాన్ని చెప్పగలుగుతారు. అని చూడండి, జనరల్గా పిల్లలుగా డిస్టర్బెన్స్ చేస్తాను పెద్దగా పట్టించుకోండి. అది నేను చూడడానికి ఇష్టపడి నడిచాడు. నేను ఆ డిస్టర్బెన్స్ చూశాను అనుకోండి, నేను వాక్యాన్ని యాక్చువల్గా నేను చెప్పలేను. ఆ డిస్టర్బెన్స్ ఖచ్చితంగా ఫీల్ అవుతాను. చాలా మంది అనుకుంటారు ఆ డిస్టర్బెన్స్ నేను ఫీల్ అవును అనుకుంటున్నాను. నాకు ఖచ్చితంగా నేను చాలా డిస్టర్బ్ అవుతాను. కూర్చొని వినే మీకు డిస్టర్బెన్స్ ఉంటే చెప్తున్నప్పుడు నాకు ఇంకా డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ జస్ట్ నేనేం చేస్తాను, మెంటల్ ఏం చేస్తానంటే నేను దాన్ని పట్టించుకోవడం మానడానికి ఇష్టపడతాను. వీలంత వరకు పట్టించుకోవడం ఉండడానికి ఇష్టపడతాను. వచ్చేస్తుంటుంది డిస్టర్బెన్స్, కానీ మ్యాక్సిమం రాకుండా చూసుకుని ట్రై చేస్తాను. అలాంటప్పుడు వింటున్నటువంటి మీకు ఇంకెంత ఉండాలో ఆలోచించాను. ఎందుకంటే వాక్యానికి ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం దేవుడు ఇచ్చాడు. అదేంటంటే విశ్వాసంలో బలపరచాలని, ఆ స్టేజ్లో మిమ్మల్ని తీసుకెళ్లాలని. ఎందుకంటే వారికి మహా అయితే మీరు 2-3 ప్రసంగాలే వింటున్నారు. అది సండే 1 hour ఉంటారు. అదే సాటర్డే అనుకోండి 20 నిమిషాలే వింటారు మహా అయితే. అదే థర్స్డే అనుకోండి మహా 1/2 hour ఉంటారు. అండ్ టోటల్ చూసుకుంటే మాక్సిమం 2 hours దేవుని యొక్క వాక్యం అంటున్నారు. 3 సర్వీస్ చూసుకుంటే. మరి బయట వెళ్ళిన తర్వాత మనం వినేది. అందుకని వాక్యం అంత ఇంపార్టెంట్ అంటాను. అబ్రహాం దగ్గర దేవుడు వచ్చినప్పుడు అబ్రహాముకు వాక్యము ప్రత్యక్షమయ్యాను. ప్రత్యక్షం అప్పుడు దేవుడు అబ్రహామును ఇలాగ ఉంటామని దేవుడు చెప్తున్నాడు అబ్రహాముకి. అయితే చూడండి, ఆలోచించండి, అబ్రహాముకు మాత్రం అదంత ఈజీగా జరిగినటువంటి కార్యమా? దేవుడు చెప్పగానే అబ్రహాం ఈజీగా నమ్మగలిగాడంటే, బైబిల్లో మనం చూస్తే అబ్రహాం అంటే యాక్చువల్గా ఒకసారి నవ్వాడంట. దేవుడు వచ్చి అబ్రహాము నీ సంతానం ఇలా ఉంటుంది, ఎవరో నీకు వారసవరు, నీ గర్భం పుట్టబెట్టి వాడు నీకు వారసవుడు అంటే అబ్రహాము నవ్వాడంట. ఎందుకంటే అబ్రహాము తన యొక్క స్థితిని చూసుకున్నప్పుడు, దేవుడు చెప్పే స్థితిని చూపిస్తున్నప్పుడు రెండింటి మధ్యన పొందడం లేదు. అబ్రహాముకి దేవుని యొక్క వాక్యము సిల్లిగా అనిపించింది. దేవుడు చెప్పింది సిల్లిగా అనిపించింది. అందుకే అబ్రహాం నవ్వాడంట. అలాగే అబ్రహామే కాదు, సారే కూడా నవ్వింది రోజున. ఎందుకంటే వాళ్ళిద్దరి స్థితి వాళ్ళు చూసుకునేటప్పుడు దేవుడు చెప్తున్నప్పుడు దేవుడు జోక్ చేస్తాడని అనిపించింది వాళ్ళకి. అందుకని వాళ్ళు నవ్వారని బైబిల్ మనం చూస్తాం. అంటే అర్థం ఏంటి తెలుసా? కొన్నిసార్లు వాక్యం అంటున్నప్పుడు మనం కూడా ఒక్కసారి ఆ వాక్యాన్ని నమ్మలేని పొజిషన్లో మనం కూడా ఉంటాం. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ నిరీక్షణ కలిగి నమ్మిను అన్నప్పుడు అబ్రహాం క్యాజువల్గా స్థితులకు ఆటోమేటిక్ వెళ్ళిపోలేదు. అబ్రహాం కూడా విశ్వాసంలో స్ట్రగుల్ అయిన సందర్భాలు ఉన్నాయి. దేవుడు వచ్చి నువ్వు అబ్రహామును ఇలా ఉంటావు అని అబ్రహాము దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము కూడా నవ్వాడు. నువ్వు ఇలా ఉంటావని అబ్రహాము దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము కూడా భయపడ్డాడు. అది జరుగుతుందో లేదో డౌట్ అబ్రహాము కూడా వచ్చింది. అబ్రహాం ఆశ్చర్యకుంటా కూడా వెళ్ళాడు. మనం కూడా ఆశ్చర్యకుంటూ వెళ్తాం. మనం కూడా ఖచ్చితంగా వాక్యం మనం కూడా ఒక్కసారి మనకి ఏంటంటే వినడానికి అవన్నీ బాగానే ఉంటాయండి, కానీ మన నిజంగా జరుగుతుంది ఏంటండి అనిపిస్తుంది మనకు కూడా. ఒక చోట ఈరోజు వాక్యం వినేటప్పుడు అబ్రహాము దేవుడు మనకు ఆస్వాదిస్తాడని చెప్పామనుకోండి, ఒకవేళ అప్పుడు కొంతమంది భవిష్యత్తు కూడా సిల్లిగా ఉంటారు. అవన్నీ వినడానికి బాగుంటాయి, వాళ్ళు చెప్తారు, కానీ ప్రాక్టికల్గా ఇది జరిగేది కాదు అనిపించవచ్చు, ఇది సిల్లిగా అనిపించవచ్చు ప్రసంగం. అబ్రహాం రోజు స్వయంగా దేవుడే వచ్చి చెప్పితే సిల్లిగా అనిపించింది అబ్రహాంకి. ఇదేముందిలే అనుకున్నాడు. సారా కూడా అదే అనుకుంది. కానీ ఇప్పుడు మనం అబ్రహాం గురించి అలా అనుకోం. అబ్రహాము దేవుడు వచ్చి ప్రత్యక్షమైన వాక్యం చెప్తే ఇలా ఉంటామని చెప్తే అబ్రహాం నవ్వుతాడా అనిపిస్తుంది మనకి. కానీ అబ్రహాం కూడా నవ్వాడు. సారా కూడా నవ్విందో రోజున. వాళ్ళు కూడా అలాంటి పొజిషన్లో ఉన్నారు ఒక టైంలో, కానీ గ్రాడ్యువల్గా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు చూడండి, విశ్వాసం దాని స్టేజ్లోకి వస్తే కార్యములు చాలా ఈజీగా జరుగుతుంది తెలుసా? ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ కారణంకి వెళ్దాం ఒకసారి.